జూన్ నెల 4వ వారంలో సింహరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టపు మార్పులు, నమ్మలేని అదృష్ట యోగం. జూన్ నెల 4వ వారంలో సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మక నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. ఏ విషయం అయినా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు ఎప్పుడూ కలిగి ఉంటారు. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో శారీరక శ్రమ పెరగనుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు అయితే కనబడుతున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మీకు మంచిది. లాభదాయకమైన శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. మనోబలంతో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు. మీలోని మంచిదనమే మీ యొక్క అభివృద్ధికి మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా అనిపిస్తుంది. శ్రీ మహాలక్ష్మి సందర్శనం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది. చూశారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి శారీరక బలముతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తనకు శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు. అందుచేత ఎదుటివారి తప్పులు పట్టుడా న్యాయము పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణము ఉన్నవారంటే అస్సలు పడదండి. సింహరాశికి చెందిన వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జారిపడే దృశ్యం కనిపించిందంటే వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయట, నమ్మించినట్టేట, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదండి. అందరూ కూడా వీరి మాటలకు లోబడి ఉండవలెనని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరు గట్టి నమ్మకము. సింహరాశికి చెందిన వారికి డబ్బు, ఆస్తి పాస్తులు, అధికారము వంటి విషయాలు వీరి యొక్క దృష్టిలో ఏమంత విలువైనవి అయితే కావు. కానీ సింహరాశి వారికి కీర్తి దాహము, ప్రచార కాంక్ష అనే 2 విషయములకు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని పొగిడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు వారిని వీరు శ్లాఘించుకొనుట అనే లక్షణములు నిగ్రహించుకున్నారు అంటే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చూశారు కదా, సింహరాశి వారి గురించి అయితే పూర్తి విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.